The deadliest game of Jujutsu Kaisen start అయిపోయింది. You and my fam, this is Visama and welcome back to my channel. జుజుట్సు కైసన్ లో కర్లింగ్ గేమ్ స్టార్ట్ అయింది. అంటే ఒక ఆర్క్ చేంజ్ కాదు, ఇది గేమ్ రూల్ మారిపోయే వార్. ఈ గేమ్ లో ఒక బ్లింక్ మిస్ అయితే రూల్ మిస్ అయిపోతాయి, అండ్ రూల్ మిస్ అయితే లైఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది నార్మల్ టోర్నమెంట్ కాదు, ఇది ఫోర్స్డ్ డెత్ గేమ్. ఎవరు కావాలంటే పార్టిసిపేట్ చేయడం కాదు, పార్టిసిపేట్ చెయ్యకపోతే చచ్చిపోతారు. షిబుయా ఇన్సిడెంట్ తర్వాత కెంజాకు మహితోని అబ్జార్బ్ చేసి ఐడియల్ ట్రాన్స్ఫిగరేషన్ అనే సోల్ మ్యానిపులేషన్ పవర్ ని ఓన్ చేసుకుంటాడు. ఈ పవర్ తో అతను జపాన్ మొత్తం ఒక డేంజరస్ ఎక్స్పెరిమెంట్ గా చేశాడు. కొంతమందికి కర్స్ టెక్నిక్ డిఎన్ఏలో ఉండేది, కానీ బ్రెయిన్ స్ట్రక్చర్ ఉండదు కాబట్టి పవర్ ఉన్నా సరే యూజ్ చేయలేకపోయేవాళ్ళు. కెంజాకు వాళ్ళ బ్రెయిన్ ని లిటరలీ రీరైట్ చేసి వాళ్ళని రియల్ సార్సరర్స్ గా అవేకెన్ చేశాడు, ఎగ్జాక్ట్లీ మహితో జున్పైతో చేసినట్టు. కానీ ఈసారి ఇది మాస్ స్కేల్లో జరిగింది. ఇంకో కేటగిరీ ఏంటి అని అంటే ఏన్షియంట్ సార్సరర్స్. వీళ్ళు హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి జుజుట్సు మాన్స్టర్స్ అని చెప్పుకోవచ్చు. డెత్ తర్వాత కూడా వాళ్ళ సోల్స్ ని కర్స్ ఆబ్జెక్ట్ గా సీల్ చేసి ఫ్యూచర్ లో రివైవ్ చేయడానికి కెంజాకు బైండింగ్ ఓవ్ తీసుకున్నాడు. మోడర్న్ టైమ్ లో ఆ కర్స్ ఆబ్జెక్ట్స్ ని హ్యూమన్స్ కి ఫీడ్ చేసి వాళ్ళని వెసల్స్ గా ప్రిపేర్ చేశాడు. సుకునా యూజీలో ఉన్నట్టు వీళ్ళందరూ ఇప్పుడు బాడీస్ లో రీఇన్కార్నేట్ అయ్యారు. అంటే ఇప్పుడు వరల్డ్ లో 3 ఎరా మాన్స్టర్స్ న్యూలీ అవేకెన్ హ్యూమన్ కలిసి కేయాస్ క్రియేట్ చేస్తారు అన్నమాట. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో 3 టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. నార్మల్ హ్యూమన్స్, న్యూలీ అవేకెన్ సార్సరర్స్ ఇంక్లూడింగ్ ఏన్షియంట్ సార్సరర్స్, అండ్ నేచురల్ సార్సరర్స్ లైక్ మెగుమి వాజ్ ఆల్రెడీ ట్రైన్డ్ సార్సరర్స్. దీంతో పాటుగా కెంజాకు 10 మిలియన్ కర్సెస్ ని రిలీజ్ చేశాడు, సో దట్ న్యూలీ అవేకెన్ సార్సరర్స్ ఫైట్ చేయడం నేర్చుకోవాలి. ఇదంతా చేసిన తర్వాత అతను వీళ్ళందరినీ ఒక సిస్టమ్ లో లాక్ చేశాడు, అండ్ అదే మన కర్లింగ్ గేమ్. కర్లింగ్ గేమ్ అంటే జస్ట్ ఫైటింగ్ కోసం డిజైన్ చేసిన గేమ్ కాదు, ఇది ఒక మ్యాసివ్ రిచువల్. కెంజాకు గోల్ ఏంటి అని అంటే మాక్సిమం కర్స్డ్ ఎనర్జీ జనరేట్ చేయడం. ఎందుకంటే అతని ఫైనల్ ప్లాన్ ఏంటి అని అంటే టెంగన్ ని జపాన్ పాపులేషన్ మొత్తంతో మర్జ్ చేయడం, ఆల్మోస్ట్ 10 మిలియన్ పీపుల్ ని ఫోర్స్ఫుల్ గా ఇవాల్వ్ చేయడం. ఇది ఇంపాసిబుల్ అనిపించినా కానీ హిడెన్ ఇన్వెంటరీ ఆర్క్ లో మనం చూసాం కదా, టెంగన్ స్టార్ ప్లాస్మా వెజల్ తో మర్జ్ అవ్వకపోవడం వల్ల ఆల్రెడీ ఇవాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు టెంగన్ హ్యూమన్ కాదు, మోర్ లైక్లీ కర్స్డ్ ఎగ్జిస్టెన్స్. అందుకే కెంజాకు ఈ రిచువల్ ని అటెంప్ట్ చేశాడు. ఈ కర్లింగ్ గేమ్ జరిగే ప్లేసెస్ ఏంటి అని అంటే కెంజాకు జపాన్ లో 10 మ్యాసివ్ బ్యారియర్స్ క్రియేట్ చేశాడు. వీటిని కాలనీస్ అంటారు. టోక్యో, క్యోటో, ఒసాకా లాంటి సిటీస్ లో ఈ కాలనీస్ ఉన్నాయి. ఎంటైర్ జపాన్ కాదు, ఓన్లీ ఈ 10 ఏరియాస్ లో మాత్రమే గేమ్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ కాలనీస్ ని కనెక్ట్ చేస్తే జపాన్ మొత్తం మీద ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఇది బ్రిడ్జ్ లాగా వర్క్ చేసి కర్స్డ్ ఎనర్జీ ఫ్లో ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు గేమ్ రూల్స్ కి వస్తే ఈ రూల్స్ సింపుల్ గా వినడానికి ఈజీగా ఉంటాయి, కానీ ఫాలో అవ్వకపోతే ఇన్స్టెంట్ డెత్. ఫస్ట్ రూల్ ఏంటి అని అంటే న్యూలీ అవేకెన్ సార్సరర్స్ పవర్ అవేకెన్ అయ్యాక 19 డేస్ లోపు ఏదైనా కాలనీలో ఎంటర్ అయ్యి ప్లేయర్ గా రిజిస్టర్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ రూల్ యాక్టివేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. కర్లింగ్ గేమ్ ఆఫీషియల్ గా స్టార్ట్ అయింది హాలోవీన్ నైట్ మిడ్ నైట్ కి జస్ట్ ముందు, అంటే టైమింగ్ చాలా క్రూషియల్. ఫస్ట్ రూల్ ఏంటి అని అంటే న్యూలీ అవేకెన్ సార్సరర్స్ కి November 1st నుంచి November 19 వరకు మాత్రమే టైం ఉంది ఏదైనా కాలనీలో ఎంటర్ అయ్యి గేమ్ లో జాయిన్ అవ్వడానికి. ఈ 19 డేస్ లోపు జాయిన్ అవ్వకపోతే లిటరలీ వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకంటే రూల్ నెంబర్ 2 క్లియర్ గా చెప్తుంది, రూల్ నెంబర్ 1 బ్రేక్ చేసిన ప్లేయర్స్ కి కర్స్ టెక్నిక్ రిమూవ్ చేస్తారు. సో షోక చెప్పిన దాని ప్రకారం ఈ రిమూవల్ ప్రాసెస్ లో బాడీ హ్యాండిల్ చేయలేక బ్రెయిన్ కొలాప్స్ అయ్యి ఇన్స్టెంట్ గా చచ్చిపోతారు. ఇది జస్ట్ పనిష్మెంట్ కాదు, ఇది ఎగ్జిక్యూషన్. ఈ రూల్ మెగుమికి చాలా బ్యాడ్ న్యూస్, ఎందుకంటే అతని సిస్టర్ సుమికి మహితో టెక్నిక్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళలో ఒకటి. సీజన్ 2 ఎండింగ్ లో కొన్ని ఇయర్స్ తర్వాత కామా నుంచి లేచింది, కానీ లేచినప్పటి నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మెగుమి చెప్పిన దాని ప్రకారం సుమికి ఇప్పుడు జస్ట్ 10 డేస్ టైం మాత్రమే ఉంది కర్లింగ్ గేమ్స్ లో ఎంటర్ అవ్వడానికి. చాయిస్ లేదు కాబట్టి మెగుమి, యూజీ మరియు ఇంకొంతమంది వాలంటీర్ గా కర్లింగ్ గేమ్స్ లోకి ఎంటర్ అవుతారు. ఎండ్ గోల్ మాత్రం ఒకటే, ఈ డెడ్లీ సిస్టమ్ లో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం, సుమికిని సేఫ్ గా బయటికి తీసుకొని రావడం. కానీ ఒక్కసారి గేమ్ లోకి స్టెప్ ఇన్ అయిన తర్వాత సర్వైవల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అవుతుంది. ఇప్పుడు రూల్ నెంబర్ 3, దీని ప్రకారం ఎవరైనా కాలనీలో ఎంటర్ అయితే ఆటోమేటిక్ గా ప్లేయర్ అయిపోతారు. ఎంట్రీ ఇట్ సెల్ఫ్
యాక్సెప్టెన్స్ లాగా. వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిట్ ఆప్షనే లేదు, లోపల ఫైట్ చేయాల్సిందే. రూల్ నెంబర్ 4 ఏంటి అని అంటే, పాయింట్స్ కావాలని అంటే ప్లేయర్స్ ని చంపాలి. జస్ట్ ఫైట్ చేసి అన్కాన్షియస్ చేయడం కాదు, లిటరల్లీ చంపేయాలి. అంటే ఇప్పుడు హ్యూమన్స్ ని చంపుకోవాలి. నో బడీ ఈస్ క్లీన్ ఎనీమోర్. అందరూ యూజువల్ లాగా బ్లడ్ తో స్టెయిన్ అవుతారు ఇప్పుడు. నెక్స్ట్ రూల్ నెంబర్ 5. ఈ రూల్ ప్రకారం పాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సాస్టర్స్ ని చంపితే 5 పాయింట్స్, నాన్ సాస్టర్స్ ని చంపితే 1 పాయింట్. పాయింట్స్ ఈజీగా రావు, కానీ 100 పాయింట్స్ కలెక్ట్ చేసిన వాళ్ళు రూల్ నెంబర్ 6 యూజ్ చేయొచ్చు. రూల్ నెంబర్ 6 ప్రకారం 100 పాయింట్స్ ఎక్స్చేంజ్ లో గేమ్ కి న్యూ రూల్ యాడ్ చేయొచ్చు, బట్ సెల్ఫ్ సాక్రిఫైస్ పాయింట్స్ కౌంట్ కావు. హియర్ కమ్స్ రూల్ నెంబర్ 7. దీని బట్టి గేమ్ మాస్టర్ న్యూ రూల్ యాక్సెప్ట్ చేయాలి, బట్ ఆ రూల్ గేమ్ ని స్టాప్ చేయకూడదు ఆర్ రిచువల్ ని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. సో కెంజాకు అయితే ఈ గేమ్ ని ఫర్ ఎవర్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు అంటిల్ ద రిచువల్ కంప్లీటెడ్. నౌ కమ్స్ రూల్ నెంబర్ 8, ది లాస్ట్ రూల్. ఏ ప్లేయర్ కైనా 19 డేస్ వరకు తన పాయింట్స్ చేంజ్ కాకపోతే వాళ్ళ కర్స్ టెక్నిక్ కూడా రిమూవ్ చేస్తారు. అంటే హైడ్ అయ్యి బతుకుదాం అనే ఆప్షనే లేదు. ఎవ్రీ 19 డేస్ కి ఒకరిని కంపల్సరీగా చంపాల్సిందే. సో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, రూల్ లో చెప్పింది పాయింట్స్ సేమ్ ఉండకూడదు అని, ఇంక్రీజ్ అవ్వాలని కాదు. దీంతో మన మెగుమి మైండ్ లోని ఒక మాస్టర్ ప్లాన్ కుక్ అవుతుందన్నమాట. చాలా మంది అంటారు ఎందుకు కెంజాకుని చంపి గేమ్ ఎండ్ చేయకూడదు అని, కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే కెంజాకు గేమ్ మాస్టర్ కాదు, అతను జస్ట్ డెవలపర్. గేమ్ ఆటోమేటెడ్ సిస్టమ్. కెంజాకు చచ్చిపోయినా సరే గేమ్ కంటిన్యూ అవుతుంది. అందుకే పాయింట్స్ ఎర్న్ చేయడం అండ్ రూల్ యాడ్ చేయడం ఒక్కటే సొల్యూషన్. సో ఇది కర్లింగ్ గేమ్ రియాలిటీ. ఇది పవర్ ఫ్యాంటసీ కాదు, ఇది సర్వైవల్ హారర్. ఈ కేయాస్ మధ్యలో మెగుమి గోల్ ఒకటే, అతని సిస్టర్ ని సేవ్ చేసుకోవడం. కానీ ఈ ప్రాసెస్ లో ఎంత బ్లడ్ షేర్ జరుగుతుందో, ఎంత డార్క్నెస్ చూడబోతున్నామో అది ఫ్యూచర్ ఎపిసోడ్స్ లోనే తెలుస్తుంది. స్పాయిలర్ సర్చ్ చేయకండి, జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ ద మ్యాడ్నెస్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ హైప్ ఇవ్వండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.